కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కళాశాలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల్ని అకారణంగా తొలగించడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాత రిమ్స్లోని లేబర్ ఆఫీస్ ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. అకారణంగా తొలగించిన శానిటేషన్ కార్మికుల్ని తీసుకోవాలని గత కొద్ది రోజులుగా రిమ్స్ ఆసుపత్రి వద్ద 22 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈరోజు కడప కార్మిక శాఖ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయించారు. పాలకులు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు శానిటేషన్ ఎక్స్ కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారిని తొలగించాలని ఏదైనా నిబంధన ఉందా అంటూ ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడమే కాకుండా అడుగుతుంటే దూషించడం ఎంతవరకు సమంజసమన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులు ఏదైనా చేసుకుంటే దానికి కారణం సదరు కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు కారణం అవుతారని హెచ్చరించారు. రాయలసీమకు తలమాలికంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల అట్లాగే ఇక్కడ ఉన్న మెడికల్ కళాశాలకు సంబంధించి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఏ కాంట్రాక్టర్ వచ్చినా ప్రతిసారి కూడా ఉద్యోగులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఇక్కడ పద్మావతికి ఏఎన్సీకి సంబంధించిన వాళ్ళు కొత్తగా ఇక్కడ టెండర్లు వేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. వచ్చిన మొదటిలో వీరందరినీ కూడా విద్యార్హత లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా సూపర్వైజర్లుగా తొలగిస్తామని చెప్తున్నారు. ఒకవైపున విద్యార్హత లేదు కాబట్టి మేము సూపర్వైజర్లందరూ కూడా డిగ్రీ విద్యార్హత లేదని సూపర్వైజర్లను తొలగిస్తామని చెప్తున్నారు. రెండోది ఒకవైపున మరొకసారి కూడా ఇక్కడ 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు ఇక్కడ 67 మందిని దాదాపు 50 సంవత్సరాలు మీకు పైబడి ఉంది అని తొలగించమని చెప్తున్నారు. ఒకవైపునేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు గతంలో 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే వాళ్ళందరినీ కూడా 60 సంవత్సరాలు పెంచారు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచారు. ఇప్పుడు తాజాగా 65 సంవత్సరాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పద్మావతి ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు 50 సంవత్సరాలు ఉండే వాళ్ళనే తొలగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అనేది సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడ కూడా 50 సంవత్సరాల పైబడి ఉద్యోగం తొలగించాలని ఏ ఎంఓయూలో కూడా లేదు, ఈయనకు ఉందని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న లేబర్ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు. గతంలో కూడా చర్చల పేరుతో కూడా ఇక్కడ లేబర్ అధికారుల దగ్గరికి వినతిపత్రం ఇచ్చాము. వారు కూడా మేము మాట్లాడుతున్నాం, ఏ ఉద్యోగం కూడా తొలగించారని చెప్పారు. తాజాగా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తొలగించారు. మరొకటి వారు 3 నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ ఏఎన్సీని తక్షణం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏఎన్సీని రద్దు చేసి నూతన ఏఎన్సీ తీసుకోవాలా. వీళ్ళందరినీ కూడా ఏదైతే జనరల్ ఫండ్ ఉంటుందో హాస్పిటల్ యొక్క అభివృద్ధి నిధుల్లోంచి వీళ్ళకి వేతనాలు ఇస్తూ ఆసుపత్రి కిందనే వీళ్ళు నేరుగా కాంట్రాక్ట్ కొనసాగించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉద్యోగులను తొలగించిన వారిని అందరినీ కూడా తిరిగి విధుల్లో పెట్టుకోకపోతే సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నిన్న కర్నూలులో కూడా ఇదే యాజమాన్యం పైన అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఉద్యోగుల నుంచి తొలగిస్తే ఆయన భౌతిక దాడులు చేశాడు. అలాంటి దాడులు ఏమైనా ఆయన కావాలని కోరుకుంటానని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇక్కడ లేబర్ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. వారి దగ్గరికి వచ్చిన చర్చలు పరిష్కరించి తిరిగి ఉద్యోగాలను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.